హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఎప్పటి నుండి? దీన్నే ఇంగ్లీష్లో ఫ్రమ్ వెన్ లేదా సిన్స్ వెన్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎప్పటి నుండి అని. నెక్స్ట్ వెన్, అది నా తప్పు అని నాకు తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో ఐ నో ఇట్స్ మై మిస్టేక్ అంటే అది నా తప్పు అని నాకు తెలుసు అని. నెక్స్ట్ వెన్, నువ్వు నాకు ఇలా చేసావని నేను నమ్మలేకపోతున్నాను. దీన్ని ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ దిస్ టు మీ అంటే నువ్వు నాకు ఇలా చేసావని నేను నమ్మలేకపోతున్నాను అని. నెక్స్ట్ వెన్, మీరు చింతించకూడదు. దీన్నే యు షుడ్ నాట్ రిగ్రెట్ అంటే మీరు చింతించకూడదు అని. నెక్స్ట్ వెన్, నేను ఎందుకు వదిలిపెట్టాలి? దీన్నే వై షుడ్ ఐ క్విట్ అంటే నేనెందుకు వదిలిపెట్టాలి అని. నెక్స్ట్ వెన్, ప్రతిదానికే వాదించవద్దు. దీన్నే డోంట్ ఆర్గ్యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి వాదించవద్దు అని. నెక్స్ట్ వెన్, అవన్నీ నాకు అనవసరం. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ అన్నెసెసరీ టు మీ అంటే అవన్నీ నాకు అనవసరం అని. నెక్స్ట్ వెన్, ఏదైనా సీరియస్గా ఉందా? దీన్నే ఈజ్ దర్ ఎనీథింగ్ సీరియస్ అంటే ఏదైనా సీరియస్గా ఉందా అని. నెక్స్ట్ వెన్, నేను ఆమెను వదల్లేదు. దీన్నే ఐ హ్యావెంట్ లెఫ్ట్ హర్ అంటే నేను ఆమెను వదల్లేదు అని. నెక్స్ట్ వెన్, మీ కళ్ళు రెప్పవేయండి. దీన్ని ఇంగ్లీష్లో బ్లింక్ యువర్ ఐస్ అంటే మీ కళ్ళు రెప్పవేయండి అని. నెక్స్ట్ వెన్, నేను దానిని ఎప్పటికీ మర్చిపోలేను. దీన్ని ఐ క్యాన్ నెవర్ ఫర్గెట్ ఇట్ అంటే నేను దానిని ఎప్పటికీ మర్చిపోలేను అని. నెక్స్ట్ వెన్, అది చాలదా? దీన్ని ఇజంట్ దాట్ ఎనఫ్ అంటే అది చాలదా అని. నెక్స్ట్ వెన్, మీరు ఇప్పుడు ఎలా చేస్తారు? దీన్ని హౌ వుడ్ యూ డూ ఇట్ నౌ అంటే మీరు ఇప్పుడు ఎలా చేస్తారు అని. నెక్స్ట్ వెన్, దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? దీన్ని వుడ్ ఎనీవన్ టాక్ అబౌట్ దాట్ అంటే దాని గురించి ఎవరైనా మాట్లాడతారా అని. నెక్స్ట్ వెన్, తను నీలాగే ఉంది కదా. దీన్నే ఇజంట్ షీ ఎగ్జాక్ట్లీ లైక్ యూ అంటే తను నీలాగే ఉంది కదా అని. నెక్స్ట్ వెన్, మీరు నా మాట వినగలరా? దీన్ని కెన్ యూ హియర్ మీ అంటే మీరు నా మాట వినగలరా అని. నెక్స్ట్ వెన్, అతను ఎక్కడికి వెళ్తున్నాడు? దీన్ని వేర్ ఈస్ హీ గోయింగ్ అంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఎప్పుడైనా తిట్టానా? దీన్ని హ్యావ్ ఐ ఎవర్ స్కోల్డెడ్ యూ అంటే నేను నిన్ను ఎప్పుడైనా తిట్టానా అని. నెక్స్ట్ వన్, నువ్వు మా నాన్నకి ఏం చెప్పావు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ టెల్ మై ఫాదర్ అంటే నువ్వు మా నాన్నకి ఏం చెప్పావు అని. నెక్స్ట్ వన్, నాకు అదే సందేహం వచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ ఐ హ్యాడ్ ద సేమ్ డౌట్ అంటే నాకు అదే సందేహం వచ్చింది అని. నెక్స్ట్ వన్,
నేను అతనికి చెప్పలేదు. దీన్నే ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్. ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్ అంటే నేను అతనికి చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు మొండిగా ఉన్నావు? దీన్ని వై ఆర్ యూ సో స్టబోర్న్. వై ఆర్ యూ సో స్టబోర్న్ అంటే నువ్వెందుకు మొండిగా ఉన్నావు అని. నెక్స్ట్ వన్, ఈరోజు నీకు ఆహారం లేదు. దీన్ని ఇంగ్లీష్లో నో ఫుడ్ ఫర్ యూ టుడే. నో ఫుడ్ ఫర్ యూ టుడే అంటే ఈరోజు నీకు ఆహారం లేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు నాకు ఇలా ఎలా చేయగలవు? దీన్ని హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ. హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ అంటే నువ్వు నాకు ఇలా ఎలా చేయగలవు అని. నెక్స్ట్ వన్, నువ్వు వాటిని నమ్ముతావా? దీన్ని ఇంగ్లీష్లో డూ యూ బిలీవ్ ఇన్ దెమ్. డూ యూ బిలీవ్ ఇన్ దెమ్ అంటే నువ్వు వాటిని నమ్ముతావా అని. నెక్స్ట్ వన్, ఇది జరుగుతుందని నాకు తెలుసు. దీన్నే ఐ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్. ఐ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్ అంటే ఇది జరుగుతుందని నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్, ఇది నాకే ఎందుకు జరుగుతుంది? దీన్ని వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ అంటే ఇది నాకే ఎందుకు జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు తినడం లేదు? దీన్నే వై ఆర్ంట్ యూ ఈటింగ్. వై ఆర్ంట్ యూ ఈటింగ్ అంటే నువ్వెందుకు తినడం లేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు చేసింది తప్పు. దీన్నే వాట్ యు డిడ్ వాస్ రాంగ్. వాట్ యు డిడ్ వాస్ రాంగ్ అంటే నువ్వు చేసింది తప్పు అని. నెక్స్ట్ వన్, నా కోసమే ఇక్కడికి వచ్చావా? దీన్నే డిడ్ యు కమ్ హియర్ ఫర్ మీ. డిడ్ యు కమ్ హియర్ ఫర్ మీ అంటే నా కోసం ఇక్కడికి వచ్చావా అని. నెక్స్ట్ వన్, మనం మళ్ళీ కలవాలని నేను అనుకోను. దీన్ని ఐ డోంట్ థింక్ వి షుడ్ మీట్ అగైన్. ఐ డోంట్ థింక్ వి షుడ్ మీట్ అగైన్ అంటే మనం మళ్ళీ కలవాలని నేను అనుకోను అని. నెక్స్ట్ వన్, ఎంత ధైర్యం నీకు? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ సెంటెన్స్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.